వెల్కమ్ టు స్టానిస్ మీడియా. గత కొంతకాలంగా రెండు భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. భుజాల కండరాలు చిట్లిపోవడంతో ఈ సమస్య మరింత జటిలంగా మారినట్లు తేలింది. గతంలో గబ్బర్ సింగ్ వంటి యాక్షన్ చిత్రాల షూటింగ్ సమయంలో జరిగిన గాయాలకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం, ఆపై పొలిటికల్ క్యాంపెయిన్స్లో విరామం లేకుండా పాల్గొనడం వల్ల ఈ సమస్య పెరిగినట్లు తెలుస్తోంది. భుజం కండరాల పునరుద్ధరణ కోసం పవన్ కళ్యాణ్కు తక్షణమే సర్జరీ అవసరమని ముంబై వైద్యులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న అధికారిక పాలనాపరమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన సర్జరీ డేట్ ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్ దాదాపు 2 నుండి 3 నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. భుజం కదలికలు సాధారణ స్థితికి రావడానికి ఫిజియోథెరపీ, పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. సర్జరీ కారణంగా అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అన్నిటికీ కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. సర్జరీ, రెస్ట్ పీరియడ్ కారణంగా పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల షెడ్యూల్స్ పూర్తిగా మారనున్నాయి. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG2కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది నవంబర్లో OG2 షూటింగ్ను గ్రాండ్గా ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్జరీ, ఆ తర్వాత కోలుకోవడానికి పట్టే సమయం పరిగణనలోకి తీసుకుంటే నవంబర్లో షూటింగ్ సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో OG2 షూటింగ్ షెడ్యూల్ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు ఇన్సైడ్ టాక్. ఈ హెల్త్ అప్డేట్ బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. OG కోసం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఈ వాయిదా వార్త కొంచెం నిరాశ కలిగించేదే. అయినప్పటికీ పవర్ స్టార్ హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదని ఫ్యాన్స్ సర్దుకుపోతున్నారు.